మరి ఇంచుమించు మనం తెచ్చిపెట్టి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఇదే మైకులు వాడుతున్నాం. ఒకసారి కారు దయ్యన్న గారు రెండు మైకులు ఇచ్చారు. అప్పట్లో ఇదొక మైకు, ఇంకో మంచిది అది అక్కడ ఉంది కదా, 2 మైకులు కొనిచ్చారు కారు దయ్యన్న గారు. ఆ దేవుడు ఆయన హృదయాన్ని ప్రేరేపించారని ఆయన ఇచ్చి ఇంచుమించు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పైన అయిపోతుంది. అయితే దేవుడు మహాకృప బట్టి మరి ఇంతవరకు కూడా ఈ మైకులు వాడాము. మరి చర్చ్ ప్రారంభం నుంచి కూడా ఇదే మైకులు వాడుతున్నాం. ఇది చాలా ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని. ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ మైకులు సరిగ్గా పని చేయకపోవడం, ఆ ఇబ్బంది సౌండ్ సరిగ్గా రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభావ మంచి మైకులు కొనాలి, మంచి మైకులు కొనాలని. అయితే మన సంఘంలో యవనస్తులు సంఘ స్కూల్ పిల్లలు వాళ్ళు ఏం చేశారంటే ఒక డిగ్రీ వేసుకున్నారు, పాస్టర్ గారికి మైక్ కొనాలి, అడ్మైక్ కొనాలని. అయితే ఒక రోజు ఏమైంది, ఆ డిగ్రీ ఎవరో పట్టుకెళ్ళిపోయారు. అక్కడ మా చిన్నాన్న కొట్టు దగ్గర బండిలో పెట్టేస్తే దాన్ని ఎవరో పెట్టుకెళ్ళిపోయారు. దాంట్లో నుంచి ఒక 1500 రూపాయలు అంతా ఉంటాయి అనుకుంటా. అయితే ఏదేమైనా కూడా వారు దేవుడికి ఇచ్చారు, అది దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఎవరు పట్టుకెళ్ళిపోయినా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రార్థన చేసేవాడిని, ప్రభావ మరి మంచి మైకులు కావాలి, మరి ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు సేవకులు ఈ మైకులతో వాక్యాలు వ్యవస్థాపన అనేది ఆగిపోయింది, ఈ మైకులకి ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ప్రియరా, మరి దేవుడు మహాకృపను బట్టి నేను అనుకోలేదు, ఊహించలేదు. మరి నిజంగా చాలా అద్భుతకరంగా దేవుడు మైకులు మనకి ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదు, మైపడతాం. నిజంగానండి ఈ మైకులు చాలా క్వాలిటీ మైకులట. నాకేది తెలీదు, నేను ఏదో ఒక 3000 4000 పెట్టి కొందామని అనుకున్నాను. అయితే మన విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మైకులు కొనడానికి అక్కడ కొన్ని షాపులకు వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు డబ్బులు లేక నేను కొనలేకపోయాను. అయితే మరి మేము మొన్న దహించాలి మినిస్ట్రీస్ కి మరి వెళ్ళినప్పుడు అక్కడ మరి రాజమండ్రిలో ఒక షాప్ ఉందని ఒక పాస్టర్ చెప్పినప్పుడు మరి మైకులు కొనడానికి మరి వెళ్ళడం జరిగింది. మరి దేవుడు మరి మైకులు ఇచ్చాడు. ఈ మైకులు మనం ప్రార్థన చేసి ఈ మైకులు మనం మరి ప్రారంభిద్దాం. మరి ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాం పైకి, అప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వీడియో ఆపేసి